అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడైతే నేను ఒక బాస్కెట్ చూపెడుతున్నాను కదండి. ఇదైతే నాకు లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో ఎవరో బుట్ట వాయనమని నోములో ఇచ్చిన ఈ బాస్కెట్ అన్నమాట. ఇది మనము జనరల్గా ఆర్గనైజర్గా యూజ్ చేస్తాము. కొన్ని రోజుల తర్వాత దాని షైనింగ్ అనేది అంటే కొంచెం మాసిపోయినట్లుగా అవుతుంది, బయటపడేస్తూ ఉంటాం. అలా కాకుండా మనము ఏ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూసేయండి. మనకైతే కార్తీక మాసం కానీ శ్రావణ మాసం కానీ ఇలా బాస్కెట్స్ లేదా చాటల రూపంలో వాయినాలు అనేవి వస్తూ ఉంటాయి. నేను లాస్ట్ ఇయర్ ఇచ్చిన వాయినాన్ని కొన్ని రోజులు ఏదో ఆర్గనైజర్గా కొంత స్టోర్ చేసుకోవడానికి ఉపయోగించాను. ఆ తర్వాత అయితే దీన్ని బయటపడేయాలనిపించదు, సెంటిమెంటల్గా అలాగా ఇంట్లో ఉంచుకోవాలంటే కొంచెం మాసిపోయినట్లుగా రంగు వెలిసిపోయినట్టుగా ఉంటుంది. అయితే నేనేం చేద్దాం అనుకున్నాను అంటే కొంచెం దీన్ని కలర్ చేసి రీయూజ్ చేద్దామని అనుకుంటున్నాను. ఇక్కడైతే చూడండి, నేను గుమ్మానికి కలర్స్ వేసినప్పుడు మీకు ఏం చేశాను అనేది వీడియో పెట్టున్నాను. ఈ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. సరదాగా ఇది నా హ్యాబిట్ అన్నమాట. ఈ గుమ్మానికి వేయగా మిగిలిన రంగులు అలాగా ఎండిపోతూ ఉంటాయి, అంటే వేస్ట్ అయిపోతాయి అన్నమాట. ఆ మిగిలిన రంగుని రీయూజ్ చేసుకోవాలి కదా, లేదంటే అది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి నేను ఈ విధంగా దీన్ని ఈ బాస్కెట్కి వేద్దామని అనుకుంటున్నాను. ఈ బాస్కెట్కి ఇది ఎనామిల్ పెయింట్, దీన్ని ఎల్లో కలర్ ఎనామిల్ పెయింట్ ఏషియన్ కంపెనీది ఇది తీసుకున్నాను. దీన్ని జనరల్గా మనం ఏంటంటే గుమ్మాలకి వాటికి వేస్తూ ఉంటాము, లేదా తులసి కోటకి వాటికి వేస్తాము. అయితే దీన్ని మనం వాడగా మిగిలిపోయింది ఏదో విధంగా యూజ్ చేయాలి, లేదంటే కొన్ని రోజులకి గడ్డ కట్టేస్తుంది అనమాట. అలా కాకుండా నేను ఈ బాస్కెట్కి వేద్దామని అనుకుంటున్నాను. అయితే ఇది త్వరగా డ్రై అవ్వదండి, కొంచెము టైం టేకెన్, అంటే ఇది అబ్జర్వ్ చేసుకోదన్నమాట. ఈ బాస్కెట్ ఏంటంటే నెట్ బాస్కెట్ కదా, అంటే అల్లికలు ఉంటాయి కదా, ఆ మధ్యలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. దానివల్ల మనకి చేతికి అంటుకుంటూ ఉంటుంది. సో నేను గ్లౌజెస్ అయితే వేసుకున్నాను. దీన్ని డబుల్ కోటింగ్ వేసుకోవాలి. ఒకసారి ఆరిపోయిన తర్వాత డబుల్ కోటింగ్ వేసుకున్నట్లయితే ఇది కొంచెం బాగుంటుంది. ఈ విధంగా కలర్ వేసిన తర్వాత ఒక నైట్ అంతా డ్రై అయ్యేటట్లు చూసాను. అంటే వెంటనే డ్రై అవ్వదు ఇది, ఎందుకంటే బాస్కెట్ కదా అల్లికలాగా ఉంటుంది కాబట్టి వెంటనే డ్రై అవ్వదు. సో ఇది డ్రై అవ్వడానికి ఒక 12 hours కానీ ఉండాలి. ఇది డ్రై అయిన తర్వాత దాన్ని ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనేది ఒక ఆర్గనైజర్గా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే దీన్ని డ్రై అయిన తర్వాత ఏ విధంగా యూజ్ చేశాను అంటే, మనకి ఆర్టిఫిషియల్ కానీ ప్లాంటర్స్ ఉంటాయి కదండి, ప్లాంట్స్, ప్లాంటర్గా యూజ్ చేశాను అనమాట. ఆర్టిఫిషియల్గా ప్లాంటర్స్ కావచ్చు, రియల్ అయితే మనము వేరే దాంట్లో పెట్టి దాన్ని ఇందులో పెట్టుకోవాలి. నేనైతే ఆర్టిఫిషియల్ ప్లాంట్ని యూజ్ చేశాను అనమాట.